అరే నాకు ఒక ఐడియా వచ్చింది. మళ్ళా ఛాన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనమే సినిమా తీస్తే. ఒరే, టీ కొట్లో ఖాతా బాగా పెరిగిపోయిందిరా. ముందా డబ్బులు ఇచ్చారా? ఇచ్చేస్తాను. లేకపోతే ఏంట్రా, సింగిల్ టీ గతి లేదు ఇక్కడ. సినిమా తీస్తావా? ఏమిటి బాబు? మనల్ని మనం అమ్ముకున్నా అది జరిగే పని కాదు. రేయ్, మీకంటే ముందు నుంచి ఇండస్ట్రీలో నేనున్నా, నాకే కుదరలేదు. ఈ ఐడియా వర్కౌట్ అవుతురా, వేస్ట్, వదిలి. కాదురా, నా ఆలోచన 100% సక్సెస్ అయింది. ఫస్ట్ మనం ఒక పేపర్ యాడ్ ఇద్దాం. అది చూసి మన దగ్గరికి అందరూ వస్తారు కదా. వాళ్ళకు ఉన్న విషయం చెప్పి మనీ పోగేసి అందరినీ కలుపుకొని మనమే ఒక సినిమా ప్లాన్ చేద్దాం. మనం అడగగానే మనీ ఇవ్వడానికి మనం ఏమి వినాయక సందాలు పోజేయట్లా. సినిమాకి ఇలాంటివి చాలా చూసుంటారు అందరూ. కాదురా, ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నించాం కదా. ఒక్కసారి మనకు మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకొని ప్రయత్నిద్దాం. రేయ్, ఏంటో అందరూ తెగ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పెరిగిపోయిన ఉల్లిపాయల రేట్ల గురించా? రోజు తినేవాడికి కావాలి ఉల్లిపాయ రేట్ ఎంత, టమాటా రేట్ ఎంత అని. అప్పుడప్పుడు తినేవాళ్ళు మాకెందుకు? అదేం లేదు జాను, రామ్కి ఒక ఐడియా వచ్చింది. మేమందరం కలిసి సినిమా చేద్దామని. అక్క ఒకటి ఇవ్వు. ఇంత పెద్ద జోక్ని టీ తాగుతూ ఎంజాయ్ చేద్దాం. నోరు మూయజాను. నా నోరు మూపిస్తే సినిమా తీస్తావా? ఎవరెవరి దగ్గర ఎంతెంతున్నాయేంటి జేబుల్లో సినిమా తీయడానికి? ఏం పిల్లవమ్మా నువ్విష్టపడ్డాడు అన్ని బాధలు పడుతుంటే ఏలాకోలం చేస్తావా? ఇష్టాలు గట్రా మా ఒంటికి పడవలేమ్మా. మాది ఒకటే దారి. మీరేంట్రా, మీ ఫ్రెండ్కి ఒక ఐడియా వస్తే ముందుకు తీసుకెళ్లి ఆలోచన మానేసి వెనక్కి లాగుతారెందుకు? వాడు చెప్పింది నీలా టీ అమ్ముకుందామని కాదు, సినిమా తీద్దామని. మనసులో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించచ్చు. అబ్బో, టీ అమ్ముకునేది కూడా సినిమా గురించి చెప్తుందే. సరే నువ్వు చెప్పు, సినిమా ఏం పెట్టి తీద్దాం? టీ గ్లాసులు కడిగి వచ్చిన డబ్బుతో తీద్దామా? రేయ్ ముయ్యి ఇంకా. ఇవిగో, ఇవి నేను టీ గ్లాసులు కడిగితే వచ్చిన డబ్బులు. వీటితో సినిమా తీలేం కానీ దారిని వేసుకోవచ్చు. వెళ్ళి పేపర్ యాడ్ ఇవ్వు. అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో ఏం తప్పులేదు. వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది. హలో అమ్మా. ఏమైనా వచ్చిందా? ఇక్కడ అందరూ యాలాకోలం చేస్తున్నారే. నీ కూతురేంటి, హీరోయిన్ ఏంటి అని. ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదమ్మా. నువ్వు ఎలాగైనా హీరోయిన్ వీళ్ళందరికీ సమాధానం చెప్పాలా? మనకి డబ్బు ఉంటేనే ఇలా మనిషిని ఇవ్వరా? గుర్తుపెట్టు, ఏ ఒక్క అవకాశాలు జాగ్రత్త అమ్మా. కానీ
సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నాకేది ఊరికే చదవట్లేదు. నాకేమిస్తా? వెళ్ళమ్మా, వెళ్ళు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రండి, కూర్చోండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేనికి? సార్ మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు సార్. నేనివ్వలా. మీ టాలెంట్తో ఈ అవకాశాన్ని మీరే పట్టుకున్నారు. మీరు పట్టుకురావాల్సింది ఇంకోటి ఉంది. మనీ అయ్యా. సార్ అర్థం కాలేదు సార్. చూడండి, మనం తీసేదే మొదటి సినిమా. అందరూ కొత్త వాళ్ళే కాబట్టి మీరందరూ ఒక్కొక్కళ్ళు తలా ₹1 కోటి తీసుకురండి. సినిమా స్టార్ట్ చేద్దాం. ₹1 కోటి? అంతుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం సార్? ట్రై చేయండి అయ్యా. మీ ఫ్రెండ్స్ను, ఫ్యామిలీను, తెలిసిన వాళ్ళను అందరినీ ట్రై చేయండి. ఒక్కసారి సక్సెస్ వస్తే ఈ మనీ మ్యాటరే కాదు. సార్ వెళ్ళొస్తాం సార్. బాయ్. వాడమ్మా జీవితం ₹1 కోటి? ₹1 మనమే సినిమా తీసేవాళ్ళం కదరా. మొత్తం మా ఊర్లో ఉన్న గేదెలన్నీ అమ్మినా ₹1 రాదు కదరా. అసలు ఎలా కనపడుతుందో మామ వాడికి. ఫ్రీగా వస్తే పినాయిల్ తాగేసి బాటిల్ కూడా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టైప్లో ఉన్నాడు వాడు. వాడబ్బా, వాడిని ఫినాయిల్తో పోల్చి దాని పరువు తీకు. అది కనీసం క్లీన్ చేయడానికైనా ఉపయోగపడుతుంది. ఎంత క్లీన్ చేసినా వదలని కంపురా ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి. వాడు కోటి అడిగినప్పుడు ఆనందగడి ఫేస్ చూడాలరా. ఫుల్ బాటిల్ చేతిలో ఉండి మూత తీసి తాగలేని సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందిరా వాడి ఫేసు. అవునరా. అరే ఈ టాపిక్ ఇంతటితో వదిలేండి. అసలు మనం ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు, మనకు ఎలాంటి అవకాశం రాలేదు. దీనమ్మా, ఇలాంటి సినిమాల్లో కూడా మనకు అవకాశం రాలేదని ఏడుస్తూ కూర్చుంటే మనలో నిరాశ నిస్పృహ కాదు, వైరాగ్యం పెరిగిపోయి రామానాయుడు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు కూర్చొని చీడతలు వాయించాలి. అసలు దీని టార్చర్ ఏంటో. రోజుకి 10 సార్లు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా, కలుస్తావా అంటే మంటెక్కిపోతుంది ఇక్కడ. ఇష్టం రా. అదే కష్టం అంటున్నాను. నీ బుర్రకి ఎందుకు ఎక్కట్లేదో నాకైతే అర్థం అవట్లేదు. ఒకప్పటి ఇష్టం ఇప్పుడు కష్టంగా, భారంగా మారిందా రామ్? ఇదెలా ఉంది? బలవంతంగా ఉన్నప్పుడు ఇష్టమైన కష్టంగా ఉంటుంది జాను. ఇప్పుడు నా పరిస్థితి ఇదే. అర్థం చేసుకో జాను. ఇక్కడికి నేను ఒక లక్ష్యంతో వచ్చాను. నీ వల్లో, నీకోసమో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి జాను. నీకు నాకన్నా నీ లక్ష్యమే ఇంపార్టెంటా? ఏం మాట్లాడుతున్నావు జాను?
నెలకి 3 లక్షల శాలరీ, వెల్ సెటిల్డ్ లైఫ్ అన్ని వదిలేసుకొని కేవలం 1000 రూపాయలు జేబులో పెట్టుకొని బస్ ఎక్కొచ్చాను యాక్టర్ అవుదామని. అంటే ఎంత ప్యాషన్ ఉందో ఒక్కసారి నువ్వే ఆలోచించు. అయితే ఏం మాట్లాడుతున్నావు జాను? అయితే ఏంటి? నీకు అర్థం అవట్లేదా? మళ్ళీ అడుగుతున్నా, నీకు నేను ఇంపార్టెంటా, నీ గోల్ ఇంపార్టెంటా? నాకు నా గోల్ ఇంపార్టెంట్. ఇదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. కష్టమని ఒక్కసారి వదులుకుంటే కావలసినప్పుడు ఏది రాదు. అది ప్రేమైనా ఏదైనా. అమ్మా కళామ్మ తల్లి, నీ ఒడిలో ఎంతోమంది సామాన్యులని అసామాన్యులుగా మార్చిన చరిత్ర నీది. నన్ను కూడా నీ బిడ్డలాగే అనుకొని చరిత్ర కాకపోయినా చరిత్రలో ఒక పేజ్ ఉండేలా చేయమ్మా. నాకు తెలుసు నువ్వు చేస్తావు, ఎందుకంటే నువ్వు చాలా మంచమ్మవి. ఇప్పుడు కాదు, తర్వాత కనపడు. ప్రతోడు హీరో అని వచ్చేయటమేనా మా ప్రాణాలు తీయడానికి? హీరో అవుతావా? అసలు యాక్టింగ్లో అలానే వచ్చా నీకు? హీరో లేదు ఏం లేదు, వెళ్ళవా వెళ్ళు. హీరో ఛాన్స్ కావాలా? మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రేయ్, ఆల్రెడీ ఒకతన్ని ఇలాగే అన్నారు, మొహం అద్దంలో చూసుకున్నావా అని. కట్ చేస్తే కొన్ని కోట్ల మంది ఆయనని గుండెల్లో పెట్టుకున్నారు, తెలుసుగా. మెగాస్టార్ చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే చచ్చూరుకుంటారు యాదవల్లారా. ఎంతసేపు మీ పిల్లలు వాళ్ళ పిల్లలేనా? మాలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా? యాదవల్లారా యాదవల్లారా. ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవే? నేను ఎక్కడే తుక్కొని చావమంటావు? ఏరా ఇక్కడ ఒక్కడే కూర్చుని ఏం చేస్తున్నావు? పార్క్లో వచ్చిపోయే అమ్మాయిలకు లైన్ వేస్తున్నావా? అర్థమైందిలే. తమరింక మోస్తారా? ఏంటి? నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది తప్పు. ఏరా తమరి మధ్య నాకు తెలియకుండా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? ఆపనరా. ఏమైందిరా? జానుతో గొడవ? మనం ఎక్కడెక్కడి నుంచో అవకాశాల కోసం ఇక్కడికి వచ్చి కలిసాం. కష్టమైన నష్టమైన మనమందరం కలిసే భరిస్తున్నాం. ఎందుకంటే పంచుకుంటున్నాం కాబట్టి. ఎంత బాధైనా చెప్పుకుంటేనే తగ్గుతుంది. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే నీ ఇష్టం. లైఫ్లో ఏదో సాధించాలని అందరినీ వద్దనుకొని వచ్చేసానురా. కానీ రోజు రోజుకి నిరాశే మిగులుతుంది. ఇష్టమైన వాళ్ళని పెడచెవిన పెట్టాను, వద్దనుకున్నాను.
నేను చేస్తుంది రైటో రాంగో కూడా తెలియట్లేదురా. అరే రామ్, ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచంలో ఎన్నో రంగులున్నాయి. ఇప్పుడు నువ్వు కోరుకునే ప్రపంచంలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. మళ్ళీ అడుగుతున్నా, నీకు నేను ఇంపార్టెంటా, నీ గోల్ ఇంపార్టెంటా? నెలకి 3 లక్షల శాలరీ, వెల్ సెటిల్ లైఫ్. జనరల్గా చాలా మంది కుర్రోళ్ళు లైఫ్కి ఇది చాలు అనుకుంటారు, కానీ నువ్వు మాత్రం ఇది చాలదు ఇంకా కావాలి అంటున్నావు. కావాలని అనట్లేదు నాన్న, ఇష్టాన్ని చంపుకోకూడదు అనుకుంటున్నాను. నాలాగే చాలామంది కుర్రోళ్ళు ఏదో ఒక రీజన్తో ఇష్టాన్ని సాక్రిఫైస్ చేసి లైఫ్ని లీడ్ చేస్తున్నోళ్లే నాన్న. అందులో నేనుండాలనుకోవట్లేదు. ఇష్టం వేరు, నిజం వేరు. జీవితంలో చాలా ఇష్టాలుంటాయి, అన్నిటినీ పట్టుకొని ముందుకు వెళ్ళలేము. ఏదైతే నిజం ఉంటుందో దాన్ని పట్టుకునే ముందుకు వెళ్ళాలి. నువ్వే అన్నావు కదా నాన్న, వెల్ సెటిల్డ్ లైఫ్ అని. అది నీ ఇష్టం, నేను నిజం. ఇప్పుడు నా ఇష్టం, నేనే నిజం. ఒకవేళ నీ నిజం దారి తప్పితే? ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచంలో ఎన్నో రంగులున్నాయి. ఇప్పుడు నువ్వు కోరుకునే ప్రపంచంలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. ముళ్ళబాటని పూలబాటగా మార్చుకోగలను అనే నమ్మకం నాకుంది నాన్న. ఒకవేళ నీ నమ్మకం ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తావు? ఎగసే ప్రతి కెరటం తీరం చేరకపోవచ్చు నాన్న, కానీ తీరం చేరే ప్రతి కెరటం ఎగసే ఉంటుంది. ఎప్పటికప్పుడు పందాన్ని మార్చుకుంటుంది. నేను అంతే. ఆల్ ది బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ నాన్న. ఏంటి టెంప్ట్ అవుతుంది? నీ బొందే, నీ బొందా. అయినా నువ్వేంటికరా? రామెక్కడా? సార్. జాను, నానా వస్తున్నా. ఆల్ ది బెస్ట్. నాన్న బాబు రెడీ? ఎంతవరకు వచ్చాయి నీ హీరో ట్రయల్స్? అదే నానా, అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. పట్టుకోవడం అంటే వదిలేసినంత ఈజీ కాదు. అలాగని పట్టుకుంటే సాధించడం కూడా అంత ఈజీ కాదు నానా. మీరెళ్ళి రామ్ని కలవండి. మీరెదురు చూసిన అవకాశం మీకోసం ఎదురు చూస్తుంటుంది. నేనా? శశి, నీకు ఆర్టికల్ సెండ్ చేస్తున్నా, అది నువ్వు రామ్కి సెండ్ చేయి. ఏం ఆర్టికల్? మూవీకి సంబంధించింది. రామ్ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు కదా, తనకి బాగా యూజ్ అవుద్ది. నువ్వే పంపించొచ్చుగా. ఇప్పుడు తనకి నాకంటే నువ్వు పంపడమే బెటర్. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. హలో, అవతల పెద్ద హీరో సినిమా పెట్టుకొని ఏ ధైర్యంతో మీరు మీ సినిమాని రిలీజ్ చేశారు? కరెంట్ డబ్బులు కూడా వచ్చేలా లేదు ఇక్కడ. సరే ఫోన్ పెట్టి. హలో, ఈరోజు మా బాస్ సినిమా రిలీజ్ పెట్టుకొని మీ సినిమా
సినిమాని ఎలా రిలీజ్ చేశారు? మా బాగా సినిమా హౌస్ఫుల్. టికెట్ దొరకకపోతే ఇంటికి వెళ్ళి పెళ్ళాం పడలేక ఈ సినిమాకి వెళ్ళా. అసలు ఏమన్నా సినిమా తీసారా సార్? సినిమా అదిరిపోయింది సార్. చూస్తున్నా ఉండండి, సాయంత్రానికల్లా సినిమా సూపర్ హిట్ దాకా వస్తుంది. నమస్తే సార్. మీ వాడు చాలా గొప్పగా అనుకున్నది సాధించాడు. అంకుల్, అయితే అన్నయ్యకి చాలామంది స్టార్స్ పరిచయం ఉంటుంది కదా, నన్ను ఒకసారి తన దగ్గర తీసుకెళ్తే ఒక సెల్ఫీ దిగుతా అంకుల్.